కర్నూలు జిల్లాలో పెను ప్రమాదం జరిగింది. హిందుస్థాన్ పెట్రోలియం గ్యాస్ సిలిండర్లతో వెళ్తున్న లారీలో అకస్మాత్తుగా పేలుడు సంభవించింది. కర్నూలు జిల్లా పాపిలి మండలం ఏనుగమర్రి వద్ద ఈ ఘటన జరిగింది. పేలుడు జరిగినప్పుడు లారీలో 450 వరకు సిలిండర్లు ఉన్నట్లు తెలుస్తోంది. మంటలు వేగంగా వ్యాపించడంతో 70 సిలిండర్ల వరకు వెంటనే పేలాయి. గ్యాస్ సిలిండర్లు పేలడంతో డ్రైవర్ క్లీనర్ లారీ నుంచి కిందికి దూకేశారు. వీళ్లకు గాయాలు అయినట్లు తెలుస్తోంది. జాతీయ రహదారిపై ప్రమాదం జరగడంతో 4 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించిపోయింది. అగ్నిమాపక సిబ్బందితో పాటు జిల్లా అధికారులు ఘటనా స్థలానికి చేరుకుంటున్నారు. హెచ్పీ సిలిండర్లతో లారీ కర్నూలు నుంచి బెంగళూరు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఇదే అంశంపై పూర్తి వివరాలు కరెస్పాండెంట్ చంద్రశేఖర్ రెడ్డి తెలుసుకుందాం. చంద్రశేఖర్, సిలిండర్ల పేలుడు ఘటనపై పూర్తి వివరాలేంటి? కర్నూలు జిల్లా ప్యాతిలి వద్ద NH44 పై ఘోర ప్రమాదం జరిగింది. కర్నూలు నుంచి బెంగళూరుకు హెచ్పీ కంపెనీ గ్యాస్ సిలిండర్ తీసుకెళ్తున్న లారీలో స్పార్క్ వచ్చి అగ్ని ప్రమాదం జరిగింది. బహుశా ఇది ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ కావచ్చని భావిస్తున్నారు. ఇది మొత్తం ఈ లారీలో 450 సిలిండర్లు ఉన్నాయి. షార్ట్ సర్క్యూట్ కారణంగా స్పార్క్ వచ్చిన వెంటనే సిలిండర్ లో పేలుడు జరిగింది. మొదట ఒక 2 సిలిండర్లు పేలాయి. ఆ తర్వాత ఒక్కొక్కటిగా గత దాదాపు అరగంటగా పేలుతూనే ఉన్నాయి. ఇప్పటి వరకు దాదాపు 100 సిలిండర్ల వరకు పేలిండొచ్చు అని అంచనా వేస్తున్నారు. ఈ ఘటనతో సమీపంలోనే ఉన్న ఏనుగుమర్రి గ్రామస్తులు తీవ్ర భయాందోళనకు గురై పొలాల్లోకి పరుగులు తీశారు. గ్రామంలో ఉన్న వారిని కూడా అధికారులు ప్రస్తుతం ఖాళీ చేస్తున్నారు. హైవే పై ప్రస్తుతం చూస్తే భయానక వాతావరణం నెలకొంది. ఈ పేలుడు జరిగిన తర్వాత అటువైపు ఇటువైపు వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. కొద్దిసేపటికే పోలీసు అధికారులు కూడా అక్కడికి చేరుకుని లారీ వద్దకు సమీప ప్రాంతానికి కూడా ఎవరిని అదుపులోకి తీసుకొస్తున్నారు. దాదాపు 10 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. మొత్తం మీద అక్కడ చాలా భయానక వాతావరణం కల్పిస్తుంది. అంటే చాలా పేలిన సిలిండర్లు, ఇనుప ముక్కలు చాలా దూరంగా ఎగిరిపడుతున్నాయి. అక్కడ ఉన్న నిలిపి ఉన్న వాహనదారులు కూడా వాహనాలను వదిలేసి అక్కడి నుంచి పరుగులు తీస్తున్నారు. ఫైర్ ఇంజన్లు అక్కడికి చేరుకున్నప్పటికీ ఏమీ చేయలేని పరిస్థితి ఉంది. మంటలు అయితే పెద్దగా లేవు, కానీ సిలిండర్లు పేలినప్పుడు భారీగా మంటలు వస్తున్నాయి. ఇనుప ముక్కలు దూరంగా విసిరేసి పడుతున్నాయి. భయానక వాతావరణం నెలకొంది. ఎప్పుడేం జరుగుతుందో తెలియని పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. పోలీసు అధికారులు కూడా అక్కడికి చేరుకుంటున్నారు. ప్రజలెవరూ సమీప ప్రాంతాలకు వెళ్లకుండా పంపిస్తున్నారు. ఏనుగుమర్రి గ్రామస్తులు అయితే చాలా దగ్గరగా ఉంది ఆ సంఘటన జరిగిన ప్రాంతానికి. తమ గ్రామానికి ఎక్కడ మంటలు వ్యాపిస్తాయో, ఇక్కడికి సిలిండర్లు ఎక్కడ పేలుతాయన్న భయం వారిలో కనిపిస్తుంది. ఈ కారణంగానే వాళ్ళు గ్రామం విడిచి దాదాపు వెళ్లిపోయారు. ఉన్న చిన్నపిల్లలు, ముసలి వాళ్ళని కూడా అక్కడి నుంచి వెళ్ళిపోమని పోలీసు అధికారులు పంపించేస్తున్నారు. థ్యాంక్ యూ చంద్రశేఖర్.